ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నటువంటి సందర్భంలో ప్రధానమైనటువంటి అనేక నియోజకవర్గాల్లో పిఠాపురం నియోజకవర్గం కూడా ఒకటి. పిఠాపురం నియోజకవర్గం ప్రముఖమైనటువంటి నియోజకవర్గం అవటంలో పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు కాపు కులస్తులు ఎక్కువగా ఉన్నారు అనేటటువంటి ఒకే ఒక కారణంతో అంతకుముందు తను కంటెస్ట్ చేసి ఓడిపోయినటువంటి గాజువాకని, భీమవరాన్ని కాదనుకుని తిరుపతి నుంచి కంటెస్ట్ చేస్తానని ఒకసారి, భీమవరం నుంచి కంటెస్ట్ చేస్తానని మరొకసారి అనేక రకాలైనటువంటి నియోజకవర్గాల పేరు చెప్పి ఆఖరికి తను చేసుకున్నటువంటి సర్వేలో ఎక్కువ భాగం పిఠాపురంలో కాపు కులస్తులు ఉన్నారు కాబట్టి తను ఆ కాపు కులస్తుల యొక్క ప్రతినిధిగా పిఠాపురం నుంచి ఎన్నిక కావచ్చనే ఉద్దేశంతో అక్కడ వేయటం వలన పిఠాపురం నియోజకవర్గం ప్రముఖుల నియోజకవర్గాల జాబితాలో చేరింది. అయితే పిఠాపురం నియోజకవర్గానికి ఉన్నటువంటి ఒక చరిత్ర ఏమిటంటే అక్కడి నుంచి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి గెలుస్తాడో ఆ పార్టీ మోస్ట్లీ అనేక సందర్భాల్లో అధికారంలోకి రాకపోవటం అనేటటువంటిది మనం చరిత్రలో చూసాం. అయితే గడిచినటువంటి 2019 ఎన్నికల్లో పెండెం దొరబాబు వైసీపీ నుంచి గెలిచారు, వైసీపీ పార్టీయే ఏర్పడింది. అంతకుముందు కనుక మనం చూస్తే వంగా గీత పీఆర్పీ నుంచి గెలవటం, ఆ పీఆర్పీ పార్టీ రాకపోవటం, అదే రకంగా ఎస్విఎస్ఎన్ వర్మ తెలుగుదేశం పార్టీ నుంచి గెలవటం, తర్వాత తెలుగుదేశం పార్టీ రాకపోవటం. సో ఇవన్నీ కూడా మనం గడిచినటువంటి కాలంలో చూసినటువంటి అనేక రకాలైనటువంటి విశేషాలు. భారతీయ జనతా పార్టీ ఒకసారి గెలిచింది, ఆ భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి రాకపోవటం. సో ఇవన్నీ కనుక మనం చూస్తే వైసీపీకి సంబంధించినటువంటి అనేక మంది సానుభూతి పరులు ఈసారి పవన్ కళ్యాణే గెలవాలని కోరుకోవచ్చు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే కూటమి అధికారంలోకి రాదు కాబట్టి. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి మత్స్యకార చేనేతకు సంబంధించినటువంటి 2 సామాజిక వర్గాలే కాకుండా శెట్టి బలిజీ సామాజిక వర్గానికి కూడా సంబంధించినటువంటి అనేక మంది ఎన్నికని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి సంఖ్యలో వారు ఉండటం అనేటటువంటిది ఒక ప్రధానం. అదే రకంగా దళిత వర్గాలు, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా దాదాపు 40-50 వేల మంది పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఉండటం అనేటటువంటిది అది కాకతాళీయం కాదు. ఇవన్నీ కూడా ఎన్నికలని నిర్ణయించేటటువంటి ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉండేటటువంటి బలమైనటువంటి సామాజిక వర్గాలు. ఈ నేపథ్యంలో మత్స్యకార వర్గానికి సంబంధించినటువంటి వత్సవాయి సత్యనారాయణ శర్మ, ఎస్విఎస్ఎన్ వర్మ అనేటటువంటి వర్మ ఎవరైతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక అభ్యర్థిత్వాన్ని ఆశించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనికి సంబంధించినటువంటి మత్స్యకార వర్గానికి సంబంధించిన వ్యక్తులు దాదాపు 30-35 వేల మంది అతని యొక్క అడుగుజాడల్లో మోస్ట్లీ నడిచేటటువంటి వ్యక్తులు ఎక్కువ భాగం ఉండేటటువంటి వర్గం అది. అందుకనే ఆ వర్గం యొక్క వెన్నుదన్నుతో మిగతా వర్గాలన్నింటినీ కూడా సమైక్యపరుచుకుని అనేక వర్గాల యొక్క మద్దతు సంపాదించి తను ఒకసారి ఇండిపెండెంట్గా గెలిచినటువంటి సందర్భాలు అనేకం ఆ రకంగా మనం చూసాం. సో ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గెలవనివ్వను అనేటటువంటి మాట అతని నోట్లోంచి వచ్చింది. నోట్లోంచి రావటమే కాకుండా అతని ఓటమికి ఒక పక్కా ప్రణాళికని సిద్ధం చేసుకునేటువంటి వ్యక్తిగా మనం వర్మని పరిగణించాలి. అందుకే బలమైనటువంటి వ్యక్తి కాబట్టే చంద్రబాబు నాయుడే స్వతహాగా స్వయాన పిఠాపురం వెళ్ళి వర్మని బుజ్జగించినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే మనకు అందినటువంటి ఒక ప్రధానమైనటువంటి సమాచారం షేర్ చేసుకోవడానికి మనం ఈ వీడియో చేస్తున్నాం. రాబోయేటటువంటి 4-5 రోజుల్లో ఈ వర్మ అనేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఓటమిని కాంక్షిస్తూ వైసీపీ పంచన చేరబోతున్నాడు అనేటటువంటిది ఒక స్ట్రాంగ్గా మనకు వచ్చినటువంటి సమాచారం. దానిలో వాస్తవం ఉందా చూడాలి. ఈ 4-5 రోజుల్లో జరిగేటటువంటి పరిణామ క్రమాలన్నీ కూడా మనం జాగ్రత్తగా దగ్గరుండి గమనించాలి. చూస్తున్నటువంటి విషయాలు కనుక మనం చూస్తే కేవలం వర్మ మీద మాత్రమే డిపెండ్ అయ్యి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారి మీదనే డిపెండ్ అయ్యి తన కార్యక్రమాలు కొనసాగించకుండా పవన్ కళ్యాణ్ తన అన్నగారైనటువంటి చిరంజీవి గారిని తెచ్చుకోవటం, ఇప్పటికే తన కుటుంబంలో ఉండేటటువంటి నాగబాబు, వరుణ్ తేజ్ లాంటి వాళ్ళు అక్కడ ప్రచారాన్ని చేయటం, అదే రకంగా నాగబాబుకు సంబంధించిన వారి శ్రీమతి అక్కడే తిష్టవేసి కాపు వర్గాల్లో ప్రధానంగా కుల సమీకరణాలని వారిని ఇన్స్టిగేట్ చేస్తున్నటువంటి ప్రచారం కూడా మన దృష్టిలోకి వచ్చింది. అయితే అక్కడ ఉన్నటువంటి అనేక మంది కాపు వర్గానికి సంబంధించినటువంటి మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వలన మాత్రమే కాపు నేస్తాం అనేటటువంటి దాంట్లో
దాదాపుగా 45 సంవత్సరాల వయసు దాటినటువంటి కాపు మహిళలందరికీ కూడా 15,000 నుంచి 25,000 రూపాయల మధ్యలో వారికి వచ్చినటువంటి ప్రతి సంవత్సరం ధన సహాయం ఏదైతే ఉందో దాన్ని మేము తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు ఇచ్చేటటువంటి 75,000 రూపాయలు ఏదైతే 5 సంవత్సరాల కాలంలో వారికి ఇచ్చినారో దానిని దాదాపు 1,20,000 రూపాయల వరకు తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమాన్ని అండర్టేక్ చేస్తామని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ఎన్నికల ప్రణాళికలో డిక్లేర్ చేసినారు. అంటే వాళ్ళు ఇస్తున్నటువంటి ఈబీసీ కాపు నేస్తం కింద వారు ఇచ్చేటటువంటి అమౌంట్కి దాదాపుగా మరొక 60,000-70,000 రూపాయలు జమ చేయటం. సో ఇప్పటికే ధన సహాయం పొందుతున్నటువంటి ఆ మహిళలందరూ కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు కూడా పొందుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వేస్తామనేటటువంటి దానిలో భీష్మించి కూర్చున్నారు. సో వర్మ కూడా రేపొద్దున్న పవన్ కళ్యాణ్ని వ్యతిరేకించి వేరే అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన వంగా గీత గారితో చేతులు కనుక కలిపితే మరొక మారు అసెంబ్లీ గేటు కూడా ముట్టుకునేటటువంటి అవకాశం పవన్ కళ్యాణ్కి రాదు అనేటటువంటిది అక్కడ ఆ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వ్యక్తులు చెప్పేటటువంటి మాట. అయితే దీనిలో ప్రధానంగా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు న్యాచురల్గా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అదే రకంగా విశాఖపట్నం జిల్లాలో ఉండేటటువంటి తూర్పు కాపు వీరందరూ కూడా కాపు వర్గానికి సంబంధించినటువంటి చిరంజీవి గారిని ఎత్తిన పెట్టుకున్నారు. సో తమ వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆశతో చాలామంది చిరంజీవి గారు వెనకాల నడిచారు. బట్ అక్కడ ఉన్నటువంటి ఓటర్లో కూడా ఎక్కువ శాతం వారికే ఎమ్మెల్యేలు గెలిపించినట్టు సందర్భాలు. ఈవెన్ వంగా గీత గారు కూడా పీఆర్పీ పార్టీ పెట్టినప్పుడు 2009 సంవత్సరంలో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి ఎన్నికైనారు. బట్ తర్వాత జరిగినటువంటి వ్యవహారాల్లో కాపు వర్గాన్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపాడనేటటువంటి ఒక నింద ఇప్పటికీ కూడా చిరంజీవి గారి దగ్గర ఉంది. అందుకే అనేక సందర్భాల్లో చిరంజీవి గారు రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోంచి బయటకు వచ్చిన తర్వాత నాలాంటి వ్యక్తి రాజకీయాల్లో సూట్ అవ్వడు, అందుకని ఒక మాట అనగలిగినా ఒక మాట పడగలిగిన పవన్ కళ్యాణ్కి మాత్రమే అది సాధ్యం అనేటి ఒక స్టేట్మెంట్ ఇచ్చి పక్క జరిగిపోయినాడు. తర్వాత అనేక మంది రాజకీయ నాయకులతో కూడా చాలా సరి అయినటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు తప్పిస్తే ఎక్కడా కూడా ఎవరిని విమర్శించలేదు, ఎవరి యొక్క వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల జోలికి వెళ్ళలేదు. కానీ జరిగింది ఏం జరిగింది అనేటటువంటిది మనకి ప్రత్యక్షంగా సమాచారం లేకపోయినా సీఎం రమేష్ లాంటి వ్యక్తులు, పంచకర్ల రమేష్ బాబు లాంటి వ్యక్తులు, అదే రకంగా పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడైతే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో తన యొక్క ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారో అప్పుడు ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి వైపే చూడలేదు. చిరంజీవి గారిని ఓపెన్గా విమర్శించకపోయినా కూడా సో వారి పట్ల ఒక రకమైనటువంటి కినుక వహించినారు. చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపినారు. అనేక మంది చెప్పినట్లుగా చంద్రబాబు చెప్పు చేతల్లో ఉండేటటువంటి ఈ జనసేన పార్టీని స్థాపించారు. సో ఇవాళ చిరంజీవి గారే స్వయంగా వెళ్ళి పవన్ కళ్యాణ్కి ఓటు వేయమని చెప్పినా కూడా అక్కడ ఉండేటటువంటి వారు జగన్మోహన్ రెడ్డిని కాదని ఓటు వేసేటటువంటి అవకాశం లేనేలేదు. ఈ నేపథ్యంలో వర్మ అనేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఓటమిని కాంక్షిస్తూ రేపొద్దున పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే తనకి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి ఫ్యూచర్ లేదు అనే ఉద్దేశంతో అతను ఏదైతే 4-5 రోజుల్లోనే వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వటం కానీ లేదా తెలుగుదేశం పార్టీకి విభేదించి పవన్ కళ్యాణ్ యొక్క ఓటమిని కాంక్షించడం కానీ ఇది జరగబోయేటటువంటి కార్యక్రమం అని చెప్పి మన దగ్గర పక్కా సమాచారం వచ్చింది. చూద్దాం వర్మ యొక్క తెలివితేటలు, వర్మ యొక్క కార్యక్రమాల ద్వారా ఇప్పటికే ఓటమి అనేటటువంటిది ధృవీకరించబడినటువంటి పవన్ కళ్యాణ్ యొక్క పిఠాపురం జర్నీ ఏదైతే ఉందో రాబోయేటటువంటి రోజుల్లో అసెంబ్లీలో అడుగుపెట్టాలనేటటువంటి అతని కళ అది కేవలం కలగానే మిగిలిపోబోతోందా, అదే రకంగా రోజా గారు మాట్లాడినట్టుగా అసెంబ్లీ గేటు కూడాను ముట్టుకోలేవు అనేటటువంటిది ప్రత్యక్షంగా జరగబోతోందా, పవన్ కళ్యాణ్ యొక్క ఓటమికి ప్రధానమైనటువంటి కారకుడు వర్మనే కాబోతున్నాడా, అందుకనే ఆ ఓటమికి భయం చెందినటువంటి పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యుల మీద ఆధారపడుతూ తన అన్నగారిని కూడా క్యాన్వాసింగ్ పిలుచుకునేటటువంటి దుస్థితికి తను చేరుకున్నాడా, వీటన్నిటికీ కూడా రాబోయేటటువంటి ఒక 14 రోజుల్లోనే సమాధానం దొరికేటటువంటి అవకాశం ఉంది. చూద్దాం జూన్ 4న రిజల్ట్ డిక్లేర్ చేసినప్పుడు పిఠాపురంలో మరొకసారి పవన్ కళ్యాణ్ ఓటమి అనేటటువంటి మాట మనం వింటామా? చూద్దాం ఏం జరుగుతుందో రాబోయేటటువంటి రోజుల్లో.